రెండవ కొరింథీ ఐదవ అధ్యాయం 21వ వచనం. రెండవ కొరింథీ 5వ అధ్యాయం 21. ఎందుకనగా మనం ఆయన ఎందుకు దేవుని నీతి అగినట్లు పాపం మెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసాను. చిన్న ప్రార్థన చేసుకొని మొదలుపెట్టాను. పరిశుద్ధుడా, గొప్ప దేవ, నీ యొక్క పాదాలకు తండ్రి వేలాది వందనాలైనా స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నాయన తండ్రి. ప్రభా, మరి ఉదయకాల సమయం నాయన తండ్రి, ఈ యొక్క పునరుద్ధాన దినం నాయన నీ సన్నిధికి వచ్చి ప్రభా నిన్ను స్తుతించడానికి, ఆరాధించడానికి ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి తండ్రి దేవ మీకు వేలాది వందనాలైనా. అనేక మందికి యొక్క అవకాశం లేదు నాయన తండ్రి, మాకైతే ఇచ్చిన మీ యొక్క తండ్రి యొక్క స్వేచ్ఛను బట్టి తండ్రి దేవ నిన్ను స్తుతించడానికి దేవ మీకు వేలాది వందనాలైనా స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి దేవ. తండ్రి, మరి ఇప్పుడు తండ్రి దేవని వాక్యం ధ్యానించుండగా నాయన తండ్రి ప్రభువా, మరి నాయన తండ్రి మాట్లాడేది నేను కాకుండా నాయన తండ్రి నీ ఆత్మ ద్వారా తండ్రి నాతో మాట్లాడించండి నాయన. వ్యర్థమైన నా మాటలు నేను మాట్లాడకుండా ప్రభువా తండ్రి దేవ తండ్రి క్షేమాభివృద్ధి కలిగించని ఈ మాటలు నేను మాట్లాడడానికి సహాయం చేయమని తండ్రి దేవ మీ ఆత్మతో నడిపించండి. 10 మంది శోధనేసి మీరు తప్పించమని తండ్రి దేవ సమస్త మీ యొక్క చేతిలో పెట్టుకుంటూ తండ్రి వినిన వాక్యం తండ్రి హృదయంలో పనిచేయడానికి సహాయం చేయమని యేసు నామమున అడిగి ప్రార్థించి బ్రతిమాలి వేడుకుంటున్నాను తండ్రి. జాన్ మెక్ఆర్థర్ అనే దైవజనం గురించి ఎవరైనా విన్నారండి? జాన్ మెక్ఆర్థర్ అనే దైవజనం గురించి ఆయన యూట్యూబ్లో మీకు దొరుకుతాడు. జాన్ మెక్ఆర్థర్ మెసేజెస్ అంటే ఆయన ఒకసారి చెప్తాడనమాట, బైబిల్లో అన్నిటికంటే గొప్ప అయిన వాట్ ఈస్ ద గ్రేటెస్ట్ వర్స్ ఇన్ ద బైబిల్, వాట్ ఈస్ ద గ్రేటెస్ట్ వర్స్ ఇన్ ద బైబిల్ అని జాన్ మెక్ఆర్థర్ని అడిగినప్పుడు ఆయన ఈ 2 కొరింథీ 5:21 చూపించి చెప్తాడనమాట. ఇదే బైబిల్లో అన్నింటికంటే గ్రేటెస్ట్ వర్స్ అని, అంటే పాపం ఎరుగని ఆయనను మన కోసం పాపంగా చేశాను అని ఇది ఉన్నారు కదండి. ఇదే చాలా గొప్ప బైబిల్లో గ్రేటెస్ట్ వర్స్, అతి గొప్ప వచనం అని ఆయన చెప్పడం జరుగుతుందనమాట. అంటే ఆయన పాపంగా మారాడంటే అసలు ముందు ఆయన ఎవరో మనకు కొంచెం ఒక ఐడియా రావాలి. ఎలాంటి వాడు, ఎలా మారాడు సిలువలో, ఆయన ముందున్న స్థితి ఏంటి, ఆయన మన కోసము ఎలా మార్చబడ్డాడు, పాపంగా ఎలా మార్చబడ్డాడు. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడు చాలా పరిశుద్ధుడు. అయితే పరిశుద్ధతకి పాపానికి అసలు ఏమాత్రం పోలిక లేదు. రెండు ఎక్స్ట్రీమ్స్ అసలు. సో దేవుడు అనేవాడు పాపం అనేది చేయలేడు. అయితే మన కొరకు అక్కడ ఏమన్నా దేవుని నీతి అగినట్లు పాపం ఎరుగని ఆయనను మన కోసము పాపంగా చేశాను అని ఎవరంటే తండ్రి అయిన దేవుడు అలా చేశారని ఇక్కడ రాయబడి ఉంటుందన్నమాట. అయితే అసలు దేవుడు ఎవరు, యేసుక్రీస్తు ప్రభువారు ఉన్న మహిమ ఏంటి, యేసుక్రీస్తు ప్రభువారికి ఉన్న మహిమ ఏంటి, ఈ లోకానికి రాకముందు ఆయన ఎలా ఉండేవారు అనేది మనం చూసినప్పుడు యెషయా 6వ అధ్యాయంలో మనం చూస్తాము. యెషయా ఆయన 6వ అధ్యాయంలో చూస్తాం. అదే మనకి ఎక్కడ ఉంటుందంటే యోహాను 12:41 ఇలా రాసి ఉంటుంది. యెషయా ఆయన మహిమను చూసినందున ఆయన గురించి ఈ మాటలు చెప్పారని యెషయా 6వ అధ్యాయం గురించి యోహాను 12:41 రాసి ఉంటుంది అనమాట. అక్కడ 6వ అధ్యాయంలో యెషయా 6వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఆయన పరిశుద్ధుడు 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 అని దూతలతో కొనియాడబడుతూ ఉంటాడు అనమాట. దేవుడు పరిశుద్ధుడు అనే ఆలోచన క్రైస్తవ్యంలో మాత్రమే చాలా ఎక్స్క్లూజివ్గా ఉన్నది. మిగతా ఎక్కడ చూసినా మీకు దేవుడు పరిశుద్ధుడని మీకు కనిపించడు. దేవుడు కొంచెం వేరేగా కనిపిస్తాడు. కానీ క్రైస్తవ్యంలో మనం చూసినట్టయితే అదే వర్డ్ చాలా స్ట్రెస్ చేయబడుతుంది. పరిశుద్ధుడు, దేవుడు పరిశుద్ధుడు. పరిశుద్ధత అనేది దేవునికి ఉన్న ఒక యాట్రిబ్యూట్ అనమాట. అది దేవునికి మాత్రమే ఉన్నది ఆ పరిశుద్ధత అనేది. సో మిగతా ఎక్కడ మనం ఇంత ఎక్స్క్లూజివ్గా వేరే గ్రంథాల్లో కానీ వేరే మతాల్లో కానీ
చూడం మనం దేవుడు పరిశుద్ధుడు అని. మన దేవుడికున్న అదొక యాట్రిబ్యూట్, గొప్ప విషయం అనమాట. ఓకే, దేవుడు ఎంత పరిశుద్ధుడు అంటే మనకు తెలుస్తుంది. దేవుడు చెప్పిన మాట ఎంత కరెక్ట్ అంటే, ఆయన చెప్పిన మాట భూమి ఆకాశాలు నశించిన నా మాట మై వర్డ్ విల్ నాట్ పాస్ అవే అని యేసుక్రీస్తు ప్రభువు చెప్తారు. దేవుడు ఎంత పరిశుద్ధుడు అంటే మనం ఆదికి వెళ్తే, ఆదాము హవ్వల దగ్గరికి వెళ్తే తెలుస్తుంది దేవుడి పరిశుద్ధత, దేవుని యొక్క పర్ఫెక్ట్నెస్, గుడ్నెస్ మనకు ఎలా తెలుస్తుంది అంటే ఆదాము హవ్వల దగ్గరికి వెళ్ళినప్పుడు తెలుస్తుంది అనమాట. సో గాడ్ ఈజ్ సో హోలీ దట్ ఈవెన్ హీ కాంట్ టాలరేట్ ఈటింగ్ ఎ ఫ్రూట్. ఒక తినవద్దన్న పండు తినడం కూడా ఆయన సహించలేడు. ఆయన అంత పరిశుద్ధుడు. ఎందుకంటే ఒక ఆకి ఇచ్చాడంటే దాన్ని మీరితే దాని పర్యవసానాలు ఎలా ఉంటాయో మనం ఈ రోజుకి కూడా చూడడం జరుగుతుంది అనమాట. ఒక ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఆ పర్యవసానాలు ఆదాము చేసిన పాపానికి మనం ఈ రోజుకి కూడా ఆ యొక్క పాపం యొక్క రిజల్ట్, ఆ రిపిల్ ఎఫెక్ట్ అనేది మనం చూడండి. నీళ్ళల్లో ఒకటి ఇలా ఏదన్నా రాయేస్తే అది ఇలా రిపుల్స్గా వచ్చి అలా చివరి దాకా వెళ్తూ ఉంటుంది, మళ్ళీ వెనక్కి వస్తుంది ఏదైనా కంటైనర్లో ఉంటాయి. సో ఒక్క పాపం చేయడం వల్ల ఎంతమంది మనం ఎఫెక్ట్ అయ్యాము. సో అది ఎంత సివియర్ అంటే ఆ కాన్సిక్వెన్సెస్, ఆ యొక్క పర్యవసానాలు దేవుడు అక్కడే దాన్ని హ్యాండిల్ చేయగలిగాడు. మనుషులు ఎవరు దాన్ని హ్యాండిల్ చేయలేకపోయారు అనమాట. అందుకనే దేవుడే ఆ యొక్క సమస్యకి, ఆ యొక్క పాపానికి పరిష్కారంగా ఆయనే పూనుకుని ఆయనే మనిషి మానవ అవతారంలో ఈ లోకానికి రావడం జరుగుతుంది. మనిషి ఈ అబ్సల్యూట్లీ క్యాన్ డూ ఎనీథింగ్ అబౌట్ ఇట్. మనిషి చేసిన పాపానికి మనిషి ఏమి చేయలేడు అది తొలగించడానికి. సో మనం క్రియేట్ చేసిన ప్రాబ్లంకి మనం సృష్టించింది దేవుడే, కానీ పాపం వల్ల పర్యవసానం సృష్టించింది మనము, ఆదాము హవ్వల వల్ల. సో దాన్ని మళ్ళీ సాల్వ్ చేయడానికి దేవుడే మళ్ళీ భూమికి దిగి రావడం జరుగుతుంది అనమాట. దేవుడు మనం పరిశుద్ధుడిగా చూసినప్పుడు దేర్ ఈజ్ నో స్మాల్ సిన్, అంటే చిన్న పాపము పెద్ద పాపము అన్నట్టు ఉంటుంది. మేబీ పాపంలో రకాలు ఉండొచ్చు, ఒకటి మేబీ మోర్ సివియర్ కావచ్చు, ఒకదానికంటే ఒకటి చాలా భయంకరమైనది అవ్వచ్చు. కానీ దేవుని దృష్టిలో చిన్నది పెద్దది అన్నట్టు ఉంటుంది అనమాట. ఎందుకంటే మనం బైబిల్లో చూస్తాము చిన్న పాపం చేసిన దేవుడు దానికి ఎలా రెస్పాండ్ అవుతాడో. ఎగ్జాంపుల్ ఆదాము హవ్వ చేసిన పాపమే. ఇంకా మనం చూసినట్లయితే ఆదాము హవ్వ తినకూడదన్న పండు తిన్నప్పుడు ఎంత భయంకరంగా పరిస్థితులు జరుగుతాయో. ఇంకొకటి ఏంటంటే లోతు భార్య ఏం చేస్తుంది, వెనక్కి చూస్తుంది కదా, సొడొమ గొమొర్రా నుంచి బయటకు వచ్చేస్తున్నప్పుడు వెనక్కి చూస్తుంది, ఉప్పు స్తంభం కింద మారిపోద్ది. జస్ట్ వెనక్కి చూస్తే ఏమైంది, తప్పేంటి? అయినా దేవుడు అది కూడా సహించలేకపోయాడు. అంటే తన మనసు ఆ వెనకాల నశించిపోతున్న దేవుడు కాల్ చేస్తున్న శపించబడిన ఆ యొక్క నగరం మీద ఉన్నదే. సో వెనక్కి తిరిగి చూసింది, అలాగే ఉండిపోయింది ఇంకా. సో ఇంకొకటి ఏంటంటే మోషే దగ్గర చూస్తాము. మోషే దేవునికి చాలా ఇల్లంతట్లో అందరికన్నా సాత్వికుడు అని మోషేకి పేరున్నది. సో దేవుడు చాలా మీక్ అని ఉంటుంది అనమాట. దేవుని ఇల్లంతట్లో చాలా సాత్వికుడు. మోషే అంత తగ్గించుకున్నవాడు ఎవరు లేరన్నట్టు మనకు కనిపిస్తుంది. అయితే మోషే దేవుడు ఒకనొక సందర్భంలో బండతో మాట్లాడమన్నప్పుడు నీళ్ళు రావడానికి మోషే ఏం చేస్తాడంటే కొడతాడు బండని కోపంతో. అది ఫ్రస్ట్రేషన్ తోటి. ఆ 30-40 లక్షలు 20 నుంచి 30 లక్షల మందిని డీల్ చేయడం అంటే మామూలు కాదు ఆ విషయం. ఇంతమంది స్టూడెంట్స్ని డీల్ చేయడం అంటే ఎంత కష్టమో ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది, ఇక్కడ పనిచేసే స్టాఫ్. కానీ ఆ రోజు మోషేకి ఇట్ ఈస్ సో డిఫికల్ట్ టు హ్యాండిల్ దట్ మచ్ పీపుల్ అనమాట, అన్ని లక్షల మందిని హ్యాండిల్ చేయడం. సో కోపంతో బండని కొడతాడు 2 సార్లు కోపంతో. దేవుడు దానికే వాగ్దాన దేశానికి తీసుకెళ్ళేవాడు దేవుడు. చాలా చిన్న తప్పే అది. ఇంకోటి ఏంటంటే మనం పాత నిబంధనలో చూస్తాము, ఉజ్జా అనే అతను దేవుని మందసం కింద పడిపోతుంటే గమ్మును పట్టుకుంటాడు కదా. పడిపోతుంటే పట్టుకుంటే తప్పేంటి అంటే దేవుడు ఎవరిని ముట్టుకోదని చెప్పాడు, లేని తప్ప అది. సో పట్టుకున్నప్పుడు మళ్ళీ అతన్ని కూడా దేవుడు శిక్షించడం జరుగుతుంది. ఇంకొకటి కొత్త నిబంధనలో అదే మనం చూస్తామన్నమాట. పాత నిబంధనలు ఉన్న అదే దేవుడు కొత్త నిబంధనలు అంతే పరిశుద్ధుడు, అంతే శక్తి కలిగిన వాడు.
ఆ దేవుడు నిన్న నేడు ఎల్లప్పుడూ ఒకే రీతిగా ఉండడానికి మనకి అర్థం కావడానికి కొత్త నిబంధనలో ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది. ఏంటది అంటే అననీయ సప్ఫీరాల విషయంలో జరుగుతుంది అనమాట. వాళ్ళు చిన్న అబద్ధం ఆడతారు పేతుడితోటి. సో వాళ్ళిద్దరు చనిపోవడం జరుగుతుంది, దేవుడు వాళ్ళిద్దరిని చంపేయడం జరుగుతుంది అనమాట. సో నాదాబు అబీహు విషయంలో కూడా మీరు చూస్తారు, వాళ్ళు అన్యాగ్ని అర్పించినప్పుడు దేవుడు వాళ్ళని సంహరించడం జరుగుతుంది అనమాట. సో ఇలా కొన్ని విషయాలు మనం బైబిల్లో చూస్తాం అనమాట. అది చాలా చిన్న విషయాలు అయినప్పటికీ దేవుడు దాన్ని చాలా సీరియస్గా తీసుకుంటాడు. సో దాన్ని బట్టి మన దేవుడు ఎంత పరిశుద్ధుడో మనం అర్థం చేసుకోవాలన్నమాట. యేసు ప్రభు వారు ఈరోజు నేను చెప్పదలుచుకున్న టాపిక్ ఏంటంటే కుమారుడు పాపంగా మార్చబడ్డాడు. అంటే ఇంగ్లీష్లో దీనికి చాలా బాగుంటుంది, సన్ టు సిన్. సన్ టు సిన్ అంటే సన్ ఆఫ్ గాడ్, సన్. ఆయన మనకు ఎలాగా మనకు కుమారుడు అనుగ్రహించబడను కదా, శిశువు పుట్టెను కుమారుడు అనుగ్రహించబడను కదా. ఆ కుమారుడు దట్ సన్ బికేమ్ సిన్ ఒకనొక సమయంలో. అందుకనే ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన పాపంగా మార్చబడడానికి మాత్రమే మార్చబడడానికి చివరిగా అల్టిమేట్గా దానికోసం వచ్చాడు అనమాట. సో ఈరోజు నేను పెట్టుకున్న టాపిక్ సన్ టు సిన్ అనమాట. ఆయన పాపంగా మార్చబడడానికి ఈ లోకానికి వచ్చాడు. యేసు ప్రభు వారు దేవుని కుమారుడు అంటే అసలు దానికి అర్థం ఏంటి? అసలు ఎవరైనా చెప్తారా? దేవుని కుమారుడు అంటే అర్థం ఏంటి? మన మానవ రీత్యా మాట్లాడుతున్నట్టు మిగతా మతాల్లో చూస్తే కుమారుడు అంటే వాళ్ళకి పుట్టినట్టు చూస్తాం అనమాట. అంటే ఇద్దరు భార్యాభర్తలకి పుట్టిన ఒక కుమారుడు. సో వాళ్ళకు ఉండే ఐడియా అదేనంట. కానీ క్రైస్తవ్యంలో కుమారుడు కొన్న యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడు అంటే ఆయన ఇద్దరికి పుట్టాడని కాదు, తండ్రికి ఇంకొక లేడీకి పుట్టాడని కాదు. కానీ యేసుక్రీస్తు వారు కుమారుడు అంటే ఆయనకి ఇచ్చిన టైటిల్ అనమాట. అదేంటంటే దేవుని కుమారుడు అనగా దేవుని స్వరూపంలో ఉన్నవాడు ఒకటి. ఇంకోటి ఏంటంటే దేవునితో సమానుడు కుమారుడు అనేవాడు కూడా. ఇంకొకటి ఏంటంటే కుమారుడు అనే విషయం ఆయనకి ఇచ్చిన టైటిల్ ఆయన యొక్క బాధ్యతని తెలియజేస్తుంది. కుమారుడైన ఆయన 2వ కీర్తనలో ఉంటుంది, నీవు నా కుమారుడు, నేను నిన్ను కని ఉన్నాను అని. సో కుమారుడు అంటే ఆయనకి తండ్రికి ఎలాగైతే కుమారుడు తండ్రికి ఎలాగైతే ఒబే చేస్తాడో, తనని ఒబే చేస్తాడో, సో అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభు వారు కూడా తన పరలోకపు తండ్రి అయిన ఆయన్ని గౌరవించి ఆయన్ని ఒబే చేసి ఆయన భూమి మీదకి మనుషులుగా వస్తారు. దీన్ని ఏమంటారంటే సన్ ఈజ్ ఈక్వల్ విత్ ఫాదర్, ఆంటలాజికల్ ఈక్వాలిటీ అంటారు. కాకపోతే ఫంక్షనల్ సబార్డినేషన్ అంటారు అనమాట. ఫంక్షనల్ సబార్డినేషన్ అంటే ఒక పని జరిగించడానికి కావాలనే ఆయన తగ్గించుకోవడం అనమాట. అంతేగాని యేసుక్రీస్తు ప్రభు వారు ఏమాత్రము తండ్రితో సమానుడైన తండ్రికి తక్కువైన వాడు కాదు. తండ్రి కుమార పరిశుద్ధాత్మలు ముగ్గురు సమానులే. మనం చెప్పినట్టు కీర్తన 2:7 ఉంటుంది, నీవు నా కుమారుడు, నేను కని ఉన్నాను. ఆయన దేవుడని మనకి యోహాను 1:1లోనే అందరికీ తెలిసిన దాంట్లోనే మనకు తెలుస్తుంది. ఆది వాక్యం ఉంది, వాక్యం దేవుని అవుతున్నాడు, ఆ వాక్యమే దేవుడు అయ్యి ఉన్నాను. సో ఇంకా మనం ప్రకటనలో చూసినప్పుడైతే ప్రకటన 13:8లో జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల అని రాసి ఉంటుంది అనమాట ఆయన గురించి. అయితే ఈ రోజుల్లో చాలా కలకలలో ఉన్నాయి, చాలా కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభు వారు తండ్రి సమానుడు కాదని. అది ఇండిస్ప్యూటబుల్ విషయం అనమాట. అది ఇంక వాదించడానికి లేదు. ఖచ్చితంగా యేసుక్రీస్తు ప్రభు వారు తండ్రి సమానుడే. ఎందుకంటే తండ్రే యేసుక్రీస్తు ప్రభు వారిని కీర్తన 110:1లో ప్రభువు నా ప్రభుతో సెలవిచ్చిన వాక్కు, నేను నీ శత్రువులు నీ పాదములకి, ఇది యేసు ప్రభు వారు కూడా గుర్తు చేస్తారు. నీ పాదం పీఠంగా చేయ వరకు నా కుడి పక్షమున కూర్చుండుము అంటే యేసుక్రీస్తు ప్రభు వారు తండ్రితో సమానుడని మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఇంకా క్లియర్గా హెబ్రీ 1:8లో మనకు తెలిసింది, తన కుమారుని గూర్చి అయితే ఆయన ఏం చెప్తున్నాడంటే, దేవా నీ సింహాసనము నిరంతరము నిలిచినది. బట్ వాట్ అబౌట్ ద సన్ హి సేస్ యువర్ థ్రోన్ ఓ గాడ్ విల్ లాస్ట్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. యేసుక్రీస్తు ప్రభు వారు ఇంకొక చోట ఆయన దేవుని కుమారుడు దేవునితో ఎలా సమానుడు అని మనకు తెలుస్తుందంటే, ఆయన ఒక ఇష్టమైన తోటలో ప్రార్థన చేసినప్పుడు
ఆయన ఏమని చెప్తాడంటే, జీసస్ స్పీక్స్ అబౌట్ హిస్ గ్లోరీ అండ్ ఆస్క్స్ ఫాదర్ టు గ్లోరిఫై హిమ్. అంటే యోహాను 17:1-21 మనం చూసినప్పుడు అది చదివితే మనకి ఒకసారి యోహాను 17 చదువుదాం. నేను చదువుతున్నాను చూడండి. యోహాను 17 యేసు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు కన్నులెత్తి ఇట్లనను, తండ్రి, నా గడియ వచ్చి ఉన్నది. నీ కుమారుడు నిన్ను మహిమపరిచినట్లు నీ కుమారుని మహిమపరచము. నీవు నీ కుమారుడికి ఇచ్చిన వాళ్ళందరికీ కిందకు వస్తే 5వ వచనంలో, తండ్రి, లోకము పుట్టక మునుపు నీ వద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ వద్ద మహిమపరచము. తండ్రిని కుమారుడు అని యేసుక్రీస్తు ప్రభువారు మహిమపరచమని చెప్తున్నాడు. అంటే అదేంటి, మనం యేసుక్రీస్తు ప్రభువారు తండ్రిని మహిమపరచడం చూస్తాము మన సువార్తలన్నింటిలో. అయితే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు తండ్రిని నన్ను మహిమపరచు అని అంటున్నాడు అనమాట. అంటే ఆయన ఇక్కడ ఏం రాస్తున్నారు, తండ్రి, లోకం పుట్టక మునుపు నీ వద్ద నాకు ఏ మహిమ ఉండనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ వద్ద మహిమపరచము అని చెప్తున్నాడు అనమాట. అంటే యేసుక్రీస్తు తండ్రితో సమానుడు, తండ్రి కూడా యేసుక్రీస్తు ప్రభువారిని మహిమపరుస్తాడు అని మనకు చాలా క్లియర్గా తెలుస్తుంది. ఆయన ఒక పర్పస్ బట్టి, ఒక ఫంక్షనల్ సబార్డినేషన్ అంటారు దాన్ని, ఒక పర్పస్ బట్టి ఒక కార్యం చేయడానికి, మన విమోచన కార్యం చేయడానికి, మనల్ని రక్షించడానికి, మమ్మల్ని విమోచించడానికి ఆయన మనిషి రూపంలో తగ్గించుకుని తండ్రికి విధేయుడై రావడం జరుగుతుందన్నమాట. ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు దేవుని కుమారుడు అని మనం విన్నాం కదా. తర్వాత సన్ ఈజ్ సన్ ఆఫ్ గాడ్, అంటే దేవుని కుమారుడు. అలాగే యేసుక్రీస్తు ప్రభువుకి ఇంకొక పేరు ఉన్నది, ఏంటది? ఎవరైనా చెప్పండి. మనుష్య కుమారుడు. ఓకేనా? సన్ ఆఫ్ మ్యాన్, సన్ ఆఫ్ గాడ్, సన్ ఆఫ్ మ్యాన్. యేసుక్రీస్తు ప్రభువారి ఫేవరెట్ టైటిల్ ఇది. ఇన్ఫ్యాక్ట్ యేసుక్రీస్తు ప్రభువారు చాలాసార్లు ఆయన మనుష్య కుమారుడుగా చెప్పుకుంటాడు అనమాట. మనుష్య కుమారుడు అంటే ఏంటంటే 2 విషయాలు ఉన్నాయి. ఒకటి, మనుష్య కుమారుడు అంటే ఆయనలో ఉన్న మానవ కోణం అనమాట. జీసస్ క్రైస్ట్ సన్ ఆఫ్ గాడ్ అంటే, దేవుని కుమారుడు అంటే దేవుడు అని అర్థము, ఆయనలో దైవత్వం ఉన్నదని అర్థము. మనుష్య కుమారుడు అంటే ఆయనలో మానవత్వం అనేది ఉన్నదని అర్థం. దీన్ని థియాలజీలో హైపోస్టాటిక్ యూనియన్ అంటారు అనమాట. అంటే హైపోస్టాటిక్ యూనియన్ అంటే జీసస్ ఇస్ 100% గాడ్, 100% మ్యాన్. ఆయన 100% దేవుడు, అలాగే 100% ఆయనకు మానవ లక్షణాలు కూడా ఉన్నాయి. దేవుడికి ఉన్న లక్షణాలు ఉన్నాయి, మానవుడికి ఉన్న లక్షణాలు కూడా ఉన్నాయి. ఓకే, చెప్పినట్టు దేవుని కుమారుడు అనగా అదేంటది? జీసస్ డైటీ. అదే సన్ ఆఫ్ మ్యాన్ అనేది మనిషి కుమారుడు అనేది ఆయన యొక్క మానవత్వాన్ని చూపించడం జరుగుతుంది అనమాట. ఇంకొకటి ఉంటుంది, సన్ ఆఫ్ మ్యాన్ అంటే దానియేలు గ్రంథంలో మనం చూస్తాము. దానియేలు 7లో మనకు కనిపిస్తుంది. దానియేలు 7:13-14 చదువుతాం ఒకసారి. దానియేలు 7:13-14. 13-14 ఇక్కడ ఎలా ఉంటుంది చూడండి. రాత్రి ఇక్కడ మనిషి కుమారుడు అంటే కేవలం మనిషి అని కాదు, కానీ ఈ దానియేలు ఏమని చెప్తున్నాడంటే, దానియేలు చూసిన విజన్లో ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది, అది అన్నింటికి తొలగిపోదు, ఆయన రాజ్యం ఎప్పుడు లయం కాదంటే హీ సంథింగ్ నాట్ ఓన్లీ జస్ట్ మనిషి కుమారుడు కనిపించచ్చు, కానీ బట్ హీ సంథింగ్ సూపర్ న్యాచురల్. అంటే ద ఏంజల్స్ కంటే హై స్టేట్లో ఉన్నాడని మనకు అర్థమవుతుంది ఇక్కడ చూసినప్పుడు. ఈవెన్ హెబ్రీలో మనకు రాసి ఉంటుంది ఆయన దేవదూతల కంటే ఉన్నతమైన వాడని. సో యేసుప్రభు వారు ఆయన సన్ ఆఫ్ గాడ్, అలాగే సన్ ఆఫ్ మ్యాన్. ఆయన ఎవరు? దేవుని వేలనగా మనకి శిశువు పుట్టెను,
కుమారుడు అనుగ్రహించబడను కదా. ఆయన కుమారుడు, దేవుని కుమారుడు, అలాగే ఆయన మనిషి కుమారుడు. ది సన్ ఆఫ్ గాడ్, సన్ ఆఫ్ మ్యాన్. నెక్స్ట్ ఆయన మనిషికి తగ్గించుకుని వచ్చాడు కదా, దైవత్వం ఉన్న ఆయన మనిషికి తగ్గించుకొచ్చాడు కదా. ఆయన ఇంకా తగ్గాడు. ఇంకా ఎక్కడ తగ్గాడంటే ఆయన దాసుని రూపంలో వచ్చాడని మనకు రాసి ఉంటుంది అనమాట. సర్వెంట్, సన్ ఆఫ్ గాడ్, సన్ ఆఫ్ గాడ్, సన్ ఆఫ్ మ్యాన్, హీ బికేమ్ సర్వెంట్. సో దాసుని స్వరూపం ధరించాడు. ఫిలిప్పీలు 2:5-11 మనం చూసినప్పుడు అక్కడ దాసుని స్వరూపం ధరించుకుని తను తానే రిక్తునిగా చేసుకొనేను అని ఉంటుంది. ఇంగ్లీష్లో హీ ఎంప్టీడ్ హిమ్సెల్ఫ్. ఎంప్టీడ్ అంటే కంప్లీట్. ఎంప్టీడ్ అంటే తెలుసు కదా, ఇప్పుడు ఒక బాటిల్ ఉన్నది, అందులో వాటర్ అన్ని వదిలిస్తే అది ఎంప్టీ అయిపోతుంది. సో జీసస్ ఎంప్టీడ్ హిమ్సెల్ఫ్ అంటే ఆయన నథింగ్ చేసుకున్నాడు. ఇంకొక వర్షన్స్లో ఈ బికేమ్ నథింగ్ అని ఉంటుంది అనమాట. సో ఆయనకున్న మహిమ, ఇందాక దేవుడిని మనం ఎలా చూసాం, పరిశుద్ధుడు 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 అని మనకి యెషయా 6వ అధ్యాయంలో ఉంటుంది కదా. ఆయన ఎంత పరిశుద్ధుడో మనం చూసాం. ఆయన చిన్న పాపాన్ని కూడా తట్టుకోలేడు. ఒకవేళ పాపం చేస్తే దాన్ని వచ్చే పర్యవసానాలు ఎంత భయంకరంగా ఉంటాయో మనం చూసాము. దేవుడు అంత పర్ఫెక్ట్ దేవుడు అయితే మనిషినిగా తగ్గించుకుని వచ్చాడు. ఆ తర్వాత ఆయన దాసుడుగా వచ్చాడు, ఇంకా తగ్గించుకున్నాడు, దాసుడుగా వచ్చాడు. మనకి మత్తయి 20:28 మనకు కనిపిస్తుంది అనమాట. చదువుతామా? మత్తయి 20:28. మత్తయి 20:28 తన ప్రాణం నిచ్చుటకు వచ్చినని చెప్పినారు. మనిషి కుమారుడు పరిచారం చేయించుకున్నటకు రాలేదు. నాట్ టు బి సర్వ్డ్ బట్ టు సర్వ్. ఇది మిషన్ హాస్పిటల్ యొక్క లోగో అనుకుంటా, ఐ థింక్ సో. సో నాట్ టు బి సర్వ్డ్. ఆయన పరిచారం చేయించుకోవడానికి రాలేదు, కానీ పరిచారం చేయడానికి ఆయన వచ్చాడు. ఇది మనకి ఎక్కడ తెలిసిందంటే, సో యేసుప్రభు వారు లాస్ట్ సప్పర్కి వెళ్ళినప్పుడు, సో అక్కడికి వెళ్ళినప్పుడు శిష్యులు మాట్లాడుకుంటారంటే ఈ పైన 20 అధ్యాయంలోనే ఇప్పుడు మనం చదివిన దానికి పై భాగంలో శిష్యులు ఎవరు గొప్ప అని వాళ్ళు ఐ మీన్ వాళ్ళకి విభేదాలు వస్తాయి. అయితే యేసుప్రభు వారు అది గ్రహించి చెప్తాడనమాట. ఏం చేస్తాడంటే, మీలో 26-27 చూడండి. 26 మీలో అలాగ ఉండకూడదు. మీలో ఎవడు గొప్పవాడే ఉండగోరునో వాడు మీ పరిచారకుడే ఉండవలను. మీలో ఎవడు ముఖ్యుడే ఉండగోరునో వాడు మీ దాసుడై ఉండవలను. ఎలా ఉండకూడదని చెప్తాడంటే, అన్యజనుల్లో 25లో అన్యజనుల్లో అధికారులు వారి మీద ప్రభుత్వం చేయుదురని, వారిలో గొప్పవారు వారి మీద అధికారం చేయుదురని మీకు తెలియను. కానీ ఇక్కడ అలా కాదు. యేసుక్రీస్తు యొక్క కింగ్డమ్, యేసుక్రీస్తు యొక్క రాజ్యంలో ఇట్ ఈస్ అన్ అప్సైడ్ డౌన్ కింగ్డమ్ అంటారు యేసుక్రీస్తు ప్రభు వారిది. తలక్రిందులుగా ఉండే రాజ్యం అనమాట. అంటే మనుషులు మనమే తలక్రిందులుగా ఉన్నాం, ఆయన కరెక్ట్గా ఉన్నాడు. అంటే అది యేసుక్రీస్తు ప్రభు వారు ఎలా చెప్తాడంటే, మీలో అలా ఉండకూడదని చెప్పి, మీలో ఎవడు గొప్పవాడే ఉండగోరునో, ఎవరైనా గొప్పవారు అవ్వాలనుకుంటే వాడు మీ పరిచారకుడై ఉండవలను. మీలో ఎవడు ముఖ్యుడై ఉండగోరునో వాడు మీ దాసుడై ఉండవలను అని చెప్తాడు అనమాట. అంటే ఎవరు తగ్గించుకుంటారో వాళ్ళు హెచ్చింపబడతారు, ఎవరు హెచ్చించుకుంటారో వాళ్ళు తగ్గించబడతారని యేసుక్రీస్తు ప్రభు వారు ఇంకో చోట కూడా చెప్పడం జరుగుతుంది అనమాట. అయితే యేసుక్రీస్తు ప్రభు వారు దాన్ని చెప్పడమే కాకుండా చేసి చూపిస్తాడు ఎగ్జాంపుల్గా. ఆ తర్వాత ఏం చేస్తాడంటే, యేసుక్రీస్తు ప్రభు వారు జీసస్ వాషెస్ డిసైపుల్స్ ఫీట్. ఇదే సందర్భంలో ఇక్కడ రాయబడలేదు కానీ యోహానులో రాయబడి ఉన్నది. యోహాను 13:4-5 ఇలా రాసి ఉంటుంది. యోహాను 13:4-5 యోహాను 13:4-5 ఇలా రాసి ఉంటుంది. భోజన పంక్తిలో నుండి లేచి తన పై వస్త్రము అవతల పెట్టివేసి ఒక తువాలు తీసుకొని నడుమునకు కట్టుకొనెను. అంతటా పల్లెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకును తాను కట్టుకొని ఉన్న తువాలతో తుడుచుటకును మొదలుపెట్టెను. చూసారా, యేసుక్రీస్తు ప్రభు వారు తనున్న పై వస్త్రం తీసేసి నడుముకి కట్టుకుంటాడు కదా. అది దేనికి సూచన అంటే, అది దాసుడు చేసే పని అనమాట. పాదాలు పట్టుకుని శిష్యులది కడుగుతాడు. అసలు కెన్ యూ ఇమాజిన్ దట్? అసలు జనరల్గా మనం ఈ లోకంలో చూస్తాము, మనుషులు వెళ్ళి దేవుడి కాళ్ళ మీద పడతారు కదా. మనుషులు దేవుని కాళ్ళు పట్టుకుంటారు, అది కామనే. ఎందుకంటే ఆయన దేవుడు, మనం మనుషులు, ఆయన కాళ్ళు పట్టుకోవాలి. కానీ ఇక్కడ చూసినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఇంకెంత తగ్గించుకున్నాడంటే, మనిషి కుమారుడు వచ్చాడు, మనిషిగా మారాడు. ఆయన మహిమంతా వదిలేసి తర్వాత హీ బికేమ్ సన్ ఆఫ్ మ్యాన్, హీ బికేమ్
సర్వెంట్ అయ్యి ఆయన దాసునిగా మారి ఆయన శిష్యుల పాదాల్లో పట్టుకుని వాటిని కడగడం చేస్తాడు అనమాట. ఆయన ఎంత తగ్గించుకుని వచ్చాడు చూడండి. ఆయన పుట్టడమే ఈ లోకంలో పశువుల పాకలో ఆయన ప్లేస్ లేక అక్కడ పడుకోబెడతారు పుట్టినప్పుడు పశువుల తొట్టులో. సో ఆయన ఇంకా కిందకి హి స్టూప్డ్ డౌన్ మోర్. ఆయన మనుషుల యొక్క పాపాత్ముడైన మనిషి యొక్క కాలు పట్టుకుని వాటిని కడగడానికి యేసుప్రభు వారు ఇష్టపడతారనమాట. ఆయన చూసారు ఎంత తగ్గించుకున్నారు. ఇందాక మనం చూసాం దేవుడు ఎంత పరిశుద్ధుడు. అలాంటి దేవుడు ఎంత గ్రాడ్యువల్గా ఎలా తగ్గించుకుంటూ వస్తున్నాడో మనం చూస్తాం అనమాట. గాడ్ టచెస్ ద ఫీట్ ఆఫ్ మెన్ అండ్ వాష్ ద ఫీట్. సో ఐజయా 53లో మనం యెషయా 53లో ఆయన సఫరింగ్ సర్వెంట్ అని అంటారనమాట. యెషయా 53వ అధ్యాయంలో ఆయన్ని సఫరింగ్ సర్వెంట్ అంటే సఫర్ అవుతున్న దాసుడు, అంటే సఫరింగ్ అంటే శ్రమ పొందుతున్న దాసుడి కింద ఆయన చూస్తాము. హీఈస్ ఎ సఫరింగ్ సర్వెంట్. యెషయా 53లో చూడండి, దేవుడైన ఆయన మనిషిగా రూపంలో వచ్చి ఎంత తగ్గించుకున్నాడు. చాలాసార్లు మనం చూస్తాము, ఈ రోజుల్లో మనం చూస్తే చాలామంది సేవకులు సేవ చేయించుకుంటారు కానీ వాళ్ళు సేవ చేయడానికి ఇష్టపడరు. వచ్చిన వాళ్ళతో సేవ చేయించుకుంటారు కానీ పేరు సేవకులు అని ఉంటుంది. కానీ పల్లెటూరులో కొంతమంది ఇలా చేస్తారు. నాకు తెలిసిన చోట ఇలా చేస్తారనమాట. ఏం చేస్తారంటే వచ్చిన విశ్వాసాలకి పాస్టర్ అని చెప్పుకుని వాళ్ళ ఇళ్ళల్లో పనులు చేయించుకుంటారు. దాన్నే సేవకు సమర్పించుకోవడం అంటారనమాట. ఇది ఎక్కడన్నా విన్నారా? పల్లెటూరులో కొన్ని చోట్ల పాస్టర్ గారు ఇంటి పనులు చేయడానికి విశ్వాసాలు పిలిపించుకుని వాళ్ళకి వంతులు వేసుకుంటారు. అంటే అది దేవుని సేవ అంట. అదేం దేవుని సేవ నాకు తెలియదు. అది దేవుని సేవ అంట. నువ్వు ఈరోజు ఈవిడ పని చేయాలి, ఈరోజు ఈవిడ పని చేయాలి అనమాట. సో ఆ విధంగా ఇలాంటి కార్యాలు మనం చూస్తామంట. అదే యేసుప్రభు కంప్లీట్లీ డిఫరెంట్ అనమాట. ఆయన సేవ చేశాడు ఆయన వచ్చి. సో కొంతమంది దాన్ని నమ్మేస్తారనమాట. నిజంగానే చెప్తున్నారు పాస్టర్ గారు కరెక్ట్గానే అనుకుంటారు అనమాట. కొంతమంది ఆయన చెప్పులు వేయించుకుంటారు, చెప్పులు మోయించుకుంటారు కొంతమంది అని విన్నాను నేను ఒక చోట. ఇంకా చాలా భయంకరమైనవి ఉన్నాయి. ఆయన్ని చెప్పడానికి అవ్వదు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు అయితే చెప్పులు వేయడం కాదు కదా, వాళ్ళ పాదాల్లో కడిగి వాటిని తుడవడం జరుగుతుంది అనమాట. ఎవరన్నా నేనైతే ఒక చర్చిలో చూశాను, అక్కడ ఉన్న పాస్టర్ గారు సంఘం యొక్క వాళ్ళ గంగస్తుల పాదాలు కడగడం చాలా తక్కువ సంఘాల్లో అది ఉంటుంది. కానీ పెద్ద గొప్ప సేవకులని చెప్పుకుంటున్న వాళ్ళందరూ ఈ రోజుల్లో మెగా చర్చెస్ ఉన్న వాళ్ళు లక్షల మంది వాళ్ళ దగ్గరికి వాళ్ళు అలా చేయగలరా? వాళ్ళకి అంత టైం కూడా ఉండదు. అసలు కనీసం విశ్వాసాన్ని పరామర్శించడానికి కూడా వాళ్ళకి టైం ఉండదు. సో చాలామంది దే బికమ్ సర్వెంట్స్ టు మనీ, నాట్ టు గాడ్. దేవునికి దాసులు అవ్వడం పోయి వాళ్ళు మనీకి, డబ్బుకి, అలాగే పవర్కి వాళ్ళు దాసులు అయిపోవడం జరుగుతుంది అనమాట. 2 కొరింథీ 6 మనం ఇందాక చదువుకున్నాం కదా. 5 ఇప్పుడు 6కి వెళ్దాము. 2 కొరింథీ 6 3 నుంచి 7, 8 నుంచి 10 వరకు చదువుతాం ఒకసారి. అక్కడ ఆపేసి 8లో చదువుతాను చూడండి. 8లో ఇక్కడ ఎలా ఉంటుంది? పరిచారకులమై ఉండి అన్ని స్థితిలో మమ్మల్ని మేమే మెప్పించుకొనిచున్నాము. మేము మోసగండ్రమైనటువంటి సత్యవంతులము, తెలియబడిన వారమైనటువంటి బాగుగా తెలియబడిన వారము, చనిపోచున్న వారమై ఉండినట్లుండి ఇదిగో బ్రతుకుచున్న వారము, శిక్షింపబడిన వారమై ఉండినట్లు చంపబడిన వారము, దుఃఖపడిన వారమైనటువంటి ఎల్లప్పుడూ సంతోషించు వారము, దరిద్రుడమైనటువంటి అనేకులకు ఐశ్వర్యం కలిగించు వారము, ఏమీ లేని వారమైనటువంటి సమస్తము కలిగిన వారము. వాళ్ళు స్ట్రెస్ చేస్తుంది, అనేకులకు ఐశ్వర్యం వాళ్ళు కలిగిస్తున్నారంట శిష్యులు. అది పౌలు రాస్తున్నాడు. అనేకులకు ఐశ్వర్యం కలిగించేవారము, కానీ మాకు మాత్రం ఏమీ లేదు అని చెప్తున్నాడు. ఏమీ లేని సమస్తము, కానీ ఏమీ లేకపోయినా మాకు సమస్తం ఉన్నది. ఎందుకంటే దే హ్యావ్ క్రైస్ట్.
దే హ్యావ్ క్రైస్ట్. వాళ్ళకి క్రీస్తు అన్నాడు కాబట్టి వాళ్ళకి ఈ ప్రపంచంలో ఏమున్నా ఏం లేకపోయినా వాళ్ళకి క్రీస్తు అన్నాడు కాబట్టి వాళ్ళు అన్నీ కలిగిన వారే ఉన్నట్టే వాళ్ళ ఉద్దేశం అనమాట. సో బికాజ్ యేసు ప్రభు వారే ఆయనే సేవకుడుగా వచ్చాడు అని మనం చూసాం కదా. వై? బికాస్ వీళ్ళ ఎందుకు అలా చదివిన దాన్ని బట్టి ఏం చెప్పి బికాస్ దే హ్యావ్ క్రైస్ట్. ఆ రోజుల్లో ఉండేది క్రైస్ట్ సెంటర్డ్ చర్చ్ అనమాట. క్రీస్తు కేంద్రిత సంఘం ఆ రోజుల్లో ఉండేది. క్రీస్తే కేంద్రంగా ఉండేవాడు, ఇంకెవరో కేంద్రంగా ఉండేవారు కాదు. అడుగుతాను నేను ఈ రోజుల్లో ఆ యొక్క సేవకత్వం ఎక్కడికి వెళ్ళింది? మనం చాలా చోట్ల చూస్తాం. దేవుని సేవ చేస్తాం అనుకున్న వాళ్ళు ఆ సేవకత్వం ఎక్కడికి, సర్వెంట్హుడ్ ఎక్కడికి వెళ్ళింది? ప్రతిసారి మనం సంఘాల్లో చాలా చూస్తాం మనం. అదేంటంటే పవర్ కోసము, డబ్బు కోసము కొట్టుకోవడము, చాలా సంఘాలు విడిపోవడము జరుగుతున్నాయి అనమాట. అదే యేసుప్రభు వారు చెప్తారు కదా ఇందాక, అన్యజనుల్లో మీరు ఉండకూడదు. ఎవరైతే గొప్పవారు అవ్వాలనుకుంటారో వాళ్ళు ఈ షుడ్ బి, ఆయన తగ్గించుకుని మీలో ఎవడు గొప్పవాడై ఉండగోరునో వాడు పరిచారకుడై ఉండవలను అని యేసుక్రీస్తు ప్రభు వారు అంటారు. కంప్లీట్ రివర్స్లో చెప్తారు. ఈ లోక మర్యాద అలా ఉండదు, దానికి రివర్స్లో ఉంటుంది అనమాట. సో ఈ 2 కొరింథీ 6:10 మనం చూసినప్పుడు దే హ్యావ్ క్రైస్ట్. ఇప్పుడు దాకా మనం చదివిన అంతా చూసినప్పుడు శిష్యులకి, పౌల్కి, వాళ్ళకి క్రీస్తు ఉన్నాడు. క్రీస్తు సరిపోదు. క్రైస్ట్ ఈజ్ ఎనఫ్ ఫర్ దెమ్. దే ఫాలో క్రైస్ట్, నాట్ పవర్, నాట్ మనీ అనమాట. యేసుక్రీస్తు ప్రభు వారు. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఏం చూస్తాం? సన్ ఆఫ్ గాడ్ బికేమ్ సన్ ఆఫ్ మ్యాన్, సన్ ఆఫ్ మ్యాన్ బికేమ్ సర్వెంట్ కదా. సేవకుడు అయ్యాడు, దాసుడు అయ్యాడు. ఆ సర్వెంట్ చివరికి ఏమవుతాడంటే జీసస్ బికేమ్ సిన్. మనం ఆ పైన చదివాం 2 కొరింథీ 5:21 మనకి యేసుక్రీస్తు ప్రభువు పాపంగా మార్చబడ్డాడని రాయబడ్డాడు. పరిశుద్ధుడైన క్రీస్తు పాపముగా చేయబడ్డాడు అనమాట. మనకి ఇది అన్ఫాథమబుల్ థింగ్ అనమాట. అంటే అర్థము చేసుకోలేనంత లోతైన సంగతి ఇది. పరిశుద్ధుడైన దేవుడు పాపంగా ఎలా మారాడు అనేది ఇది ఒక మిస్టరీ లాంటిది. మన మైండ్ సైడ్ దాన్ని గ్రాస్ప్ చేసుకోలేదు, ఏదో కొంతవరకు అర్థమవుతుంది అంతే. ఈవెన్ నిత్యత్వంలోకి వెళ్ళినప్పుడు కూడా దేవుని మనం స్తుతిస్తూ ఉంటాం. ఎందుకంటే ఆయన యొక్క గొప్పతనం ఎప్పటికప్పుడు కొత్తగా రెవల్యూషన్ కొత్తవి వస్తూ ఉంటాయి, మనకి కొత్తగా రివీల్ అవుతూనే ఉంటుంది. సో ఇది మనకి అర్థం కాని విషయం అనమాట. అంత గొప్ప విషయం అనమాట. ఆయన పరిశుద్ధుడైన దేవుడు పాపం కింద మారడం. వీఆర్ ఎటర్నల్లీ ఇండెప్టెడ్ టు క్రైస్ట్ అని చెప్తాను. అంటే నిత్యముగా మనం శాశ్వతమైన రుణభారం కలిగి ఉన్నాం క్రీస్తుకి. శాశ్వతంగా ఆయనకి రుణపడి ఉన్నాం అనమాట. ఈవెన్ ఎటర్నిటీ మొత్తం మనం స్తుతించిన ఆయనకి సరిపోదన్నమాట. పరిశుద్ధుడైన కుమారుడు పాపంగా మార్చబడ్డాడు. యెషయా 9:6 ఏముంటుందండి? యేసుక్రీస్తు ప్రభు వారికి యెషయా 9:6 ఏముంటుంది? ఆయనకి బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి ఓకే, బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి. యేసుక్రీస్తుకి ఇచ్చిన టైటిల్ అది అనమాట. యెషయా 9:6 ఆయన దేవుడు, అలాగే నిత్యుడగు తండ్రి. ఇది చాలా కొంచెం నిత్యుడగు తండ్రి అనే మాట చాలా ఇన్డెప్త్ మాట అది. సో మనం చూస్తాం అనమాట. లూకా 1:35 ఒకసారి చూసినప్పుడు, లూకా 1:35 మనం చదువుకుంటాము క్రిస్మస్ అప్పుడు. లూకా 1:35 లూకా 1 పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. ఇందాక మనం చెప్పాం కదా, పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. 2:14 చూద్దాం. లోక సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు మరి ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగుగాక అని దేవునికి స్తోత్రం చేయుచుండెను. ఎవరు? దూతలు స్తోత్రం చేస్తున్నారనమాట. దూతలు అక్కడ వాళ్ళకి ఆ యొక్క మెసేజ్ చెప్పి, ఆ యొక్క గొర్రెల కాపరికి చెప్పి ఆ శిశువు గురించి డిస్క్రిప్షన్ ఇచ్చి పొత్తికొట్టులతో ఎలా చెట్టుబడి ఉంటాడని చెప్పి 14లో ఏమని ఉంటుందంటే, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండరు
ఆ పైన మనం చూసినప్పుడు 10లో ఇది మనం ఎప్పుడు చెప్తూ ఉంటాం కదా, 10లో ఏమని ఉంటుంది, అయితే ఈ దూత భయపడబడి ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేస్తున్నాను. ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషమైన సువర్తమానం. ఎవరికి సంతోషం కలిగజేసేదంటే ప్రజలందరికీ, మనకి. అందుకనే అది అందరికీ చెప్పమని చెప్తున్నాడు అనమాట దూత వచ్చి అక్కడ ఉన్న వాళ్ళకి. ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము కదా. అయితే ఇక్కడ దూతలు కూడా స్తుతించడం జరుగుతుందన్నమాట. మనకి కలగబో సువర్తమానము ఆయన పుట్టడం కదా. మనం క్రిస్మస్ అందుకనే కదా సెలబ్రేట్ చేసుకుంటాం. అది దేనికంటే మనకి శుభవార్త, మనకి రక్షకుడు పుట్టాడు, మన కోసము ఈ లోకానికి వచ్చాడు దేవుడు. అది అందుకనే మహా సంతోషమైన సువర్తమానము. అయితే యేసుక్రీస్తు ప్రభువారు పుట్టడం గుడ్ న్యూస్ అయితే, గ్రేట్ జాయ్ ఫర్ ఆల్ పీపుల్ అయితే, మనుషులకు అది మహా సంతోషకరమైన సువర్తమానం అయితే, దేవునికి ఎప్పుడు మహా సంతోషకరమైన సువర్తమానం, దేవునికి ఎప్పుడు అది సంతోషకరమైంది, పరలోకం ఎప్పుడు సంతోషిస్తుంది. భూమి మీద క్రీస్తు ప్రభు వారు పుట్టినందుకు మనం సంతోషిస్తున్నాము. అయితే పరలోకంలో దూతలు, పరలోకం మొత్తం ఎప్పుడు సంతోషిస్తుంది? ఎవరైనా చెప్తారా? పరలోకం ఎప్పుడు సంతోషిస్తుంది? యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తారు. అవును, పాపి రక్షించబడినప్పుడు పరలోకంలో దేవుని దూతల యొక్క సంతోషం ఎప్పుడంటే అది పరలోకం విడిచిన భూమి మీదకి వచ్చిన రక్షకుడు ఉన్నాడే యేసుక్రీస్తు ప్రభు వారు రక్షకుడు. మనం సెలబ్రేట్ చేసుకుంటున్న క్రిస్మస్ ఉన్నది ఆ రక్షకుడి గురించి మనం జరుపుకుంటున్నామని ఈ పండగ. అయితే ఆ పరలోకాన్ని విడిచి భూమి మీదకి వచ్చిన రక్షకుడిని హృదయంలోకి అంగీకరించినప్పుడు అప్పుడు అక్కడ పరలోకంలో మనకు సంతోషం ఉండడం జరుగుతుంది. భూమి మీద ఏమో మనకి సువర్తమానం ఆయన పుట్టడము, పరలోకంలో సంతోషం ఎప్పుడు, అది మనకు సంతోషము. పరలోకంలో సంతోషం ఎప్పుడు కలుగుతుందంటే ఆయన్ని అంగీకరించి ఒక పాపి తన మారు మనసు పొంది రక్షణ పొంది ఆయన రక్తంలో కడగబడి అప్పుడు పరలోకంలో మహా సంతోషం అనమాట. యేసుక్రీస్తు ప్రభువు చెప్తారు లోక 15:10 మనం చదువుతామా? అదే లోకాలో 15:10 లోక 15:10 అటువలే మారు మనసు పొందు ఒక పాప విషయమై దేవుని దూతలు ఎదుట సంతోషం కలుగునని మీతో చెప్పుచున్నాను. అటువలే మారు మనసు పొందు ఒక్క పాప విషయమై దేవుని దూతలు ఎదుట సంతోషం కలుగునని మీతో చెప్పుచున్నాను. ఆ పైన మనకి 15లో 4వ అధ్యాయంలో అక్కడ 99 గొర్రెలను వడిచి ఒక్క గొర్రె కోసం యేసుక్రీస్తు ప్రభు వారు వెళ్తారు కదా. ఒక్క గొర్రె కోసం వెళ్ళిన ఆ యొక్క ఉపమానం చెప్తారు. చెప్పినప్పుడు సో బాగా ఉన్న 99 కంటే ఒక్క బాగాలేని ఒక్క గొర్రెను పట్టుకున్నప్పుడు అది చాలా సంతోషకరమైన వార్త అనమాట. అందుకనే యేసుక్రీస్తు ప్రభు వారు ఇక్కడ చెప్తున్నారు, ఇక్కడ రాసినది కదా, అటువలే మారు మనసు పొంది ఒక పాప విషయమై దేవుని దూతలు ఎదుట సంతోషం కలిగినని మీతో చెప్పుచున్నానని యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పడం జరుగుతుంది అనమాట. ఒక పాపి ఎప్పుడైతే క్రిస్మస్ అని సెలబ్రేట్ చేసుకుంటారు చాలామంది, కానీ నిజంగా యేసుక్రీస్తు ప్రభు వారిని ఆయన రక్షకుడు పుట్టాడు, రక్షకుడు దయించినాడట అని బాగా పాడతారు క్యారల్స్లో చాలామంది. బట్ ఆ రక్షకుడిగా అంగీకరించిన వాళ్ళు చాలామంది లేరు ఆ పాటలు పాడే వాళ్ళలో. రక్షకుడిని ఆ రక్షకుడు ఉదయించాడు, కానీ వాళ్ళ హృదయంలో ఉదయించలేదు. చాలామందికి మారు మనసు అనేది లేకుండానే క్రిస్మస్ జరుపుకుంటారు. ఎందుకు జరుపుకుంటారో తెలియదు క్రిస్మస్. చాలామంది ఏదో క్రిస్మస్ టైం వచ్చింది, కొంతమంది క్రిస్మస్ టైంలోనే చర్చ్కి రావడం మొదలు పెడతారనమాట. ప్రతి ఆదివారం దాకా కానీ క్రిస్మస్ వచ్చేసరికి సంఘానికి రావడం మొదలు పెడతారు. అందులో అప్పుడు దాకా కనిపించదు కొంతమంది. సో యేసుక్రీస్తు ప్రభు వారు క్రిస్మస్ రోజునే దేవుడు కాదు, ఆయన సంవత్సరం అంతా దేవుడు. ఆయన నిన్న నేడు ఎల్లప్పుడూ ఆయన ఎప్పుడు దేవుడే. ఆయన ఎప్పుడే దేవుడుగా అన్నాడు. ఆయన ప్రతిరోజు ప్రతి విషయంలో మనకు ఆయన అవసరత ఖచ్చితంగా ఉంటుందన్నమాట. వి మూవ్ ఇన్ హిమ్. యాక్ట్స్ 17లో అపోస్తలుల 17లో రాసి ఉంటుంది, మనం ఆయన యందు వి మూవ్ ఇన్ హిమ్ అని. ఓకే, ఆ పరిశుద్ధుడు యేసుక్రీస్తు ప్రభు వారు పరిశుద్ధుడు కదా, ఈ లోకానికి పాపంగా మార్చబడడానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి? పాపంగా మార్చబడడానికి వచ్చాడు. సిలువ వేసి మన పాపాలన్నీ ఆయన భారం వేసుకుంది. అంటే పాపంగా మార్చబడ్డ నేను దీన్ని ఎలా అర్థం చేసుకుంటానంటే, ఎవరన్నా మిలిటరీ డ్రెస్ చూసారా? ఎవరన్నా మిలిటరీ డ్రెస్ వేసుకున్న వాళ్ళు ఎలా ఉంటుందంటే, మిలిటరీ డ్రెస్ గ్రీన్ కలర్లో ఉంటుంది, బ్రౌన్ కలర్లో ఉంటుంది. గ్రీన్ కలర్, బ్రౌన్ కలర్
కొంచెం కాకి కలర్లో ఉంటుంది, అది కొంచెం డల్ కలర్లో డిఫరెంట్ కలర్స్ కలిపి ఉంటుంది అనమాట. ఎందుకంటే అది అలాంటి డ్రెస్ వాళ్ళు ఎందుకు వేసుకుంటారంటే, మిలిటరీ డ్రెస్ వాళ్ళు యుద్ధం చేస్తున్నప్పుడు ఆ మట్టి బ్రౌన్ కలర్లో ఉంటుంది కదా, దాంట్లో కలిసిపోవడానికి ఆ డ్రెస్. మొక్కల్లో దాక్కుంటారు, సో మొక్కల్లో కలిసిపోవడానికి ఆ గ్రీన్ కలర్ వేసుకుంటారు అనమాట. మొక్కల్లో, బురదలో, మట్టిలో, గడ్డిలో కలిసిపోవడానికి వాళ్ళు కూడా సో శత్రువు గుర్తుపట్టకుండా వాళ్ళు కూడా దానిలో ఒకదానికి అవ్వడానికి వాళ్ళు ఏం చేస్తారంటే అలాంటి దుస్తులు వేసుకుంటారనమాట. వాళ్ళ ఒకళ్ళగా సో శత్రువు వచ్చినప్పుడు వాళ్ళు ఎదుర్కోవడానికి వాళ్ళు గుర్తుపట్టకుండా. సో యేసుక్రీస్తు ప్రభువారు పాపంగా మార్చబడ్డాడంటే ఏంటంటే, లోక పాపములన్నీ ఇప్పుడు దాకా లోకం మొదలుకొని లోకం ఎండయ్యే వరకు మొత్తం పాపాలన్నింటినీ ఆయన అంగీకరించిన వాళ్ళని, వారి పాపాలన్నింటినీ ఆయన మీద వేసుకొని ఆయన ఎలా మారిపోయాడంటే, అంటే స్వరూపము సొగసైనడు లేదని ఉంటుంది కదా, సో ఆయన మొత్తం పాపాలన్నీ మోసేసి ఆయన పాపంగా మారిపోయాడు. ఎప్పుడన్నా గడ్డి మోపులు వస్తే చూసారా, మనకి పల్లెటూరులో ఆ గడ్డి మోపులోకి వెళ్ళి మనం దాక్కుంటే మనం కూడా గడ్డిలానే ఉంటాం, కలిసిపోయి ఉంటాం, ఎవరు కనిపెట్టలేరు. సో యేసుక్రీస్తు ప్రభువు అలా కూడా పాపం అంతా మీదేసుకుని ఆయన పాపంగా మార్చబడ్డాడు అనమాట. ఈ బికేమ్ సిన్. ఫైనల్గా ఎందుకు ఆయన పాపంగా మార్చబడ్డాడంటే, టు బ్రింగ్ అస్ సాల్వేషన్. సన్ ఆఫ్ గాడ్ బికేమ్ సన్ ఆఫ్ మ్యాన్. దేవుడు మనిషి కుమారుడు అయ్యాడు. తర్వాత ఈ బికేమ్ సర్వెంట్. ఆయన ఇంకా తగ్గించుకుని దాసుని స్వరూపం ధరించి మనిషి యొక్క పాదాలు పట్టుకున్నాడు, కడిగాడు. ఆయన ఇంకా తగ్గించుకున్నాడు అంటే ఆయనకి దేవునికి ఇష్టం లేనిదే పాపం అనమాట. అది చిన్న పాపం కూడా ఆయన సహించలేడు. మనం చూసాము ఆదాము ఒక్క పాపం చేసేసరికే ఎంత పర్యవసానం చూస్తున్నాం. దేవుడు ఎంత పరిశుద్ధుడు దాన్ని బట్టి మనకు అర్థం కావాలి. అలాంటి పరిశుద్ధమైన దేవుడు ఆయనే పాపంగా మారిపోవడం అనేది ఇట్ ఈస్ అన్ఫాథమబుల్ ఫర్ అస్. అది మనకి అర్థం కాని విషయం అనమాట. ఈ బికేమ్ సిన్ టు బి ఎ సాల్వేషన్ ఫర్ అస్. సుమయోను యేసుక్రీస్తు ప్రభువుని ఆ శిశువుని చూసినప్పుడు లూకా 2లో ఇలా అంటాడు అనమాట, ఈ రక్షణ నేను కన్నులారా సూచిస్తున్నానంట. చూడండి, లూకా 2:32లో, అన్ని జనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీవు ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణను నేను కన్నులారా చూసి. యేసుక్రీస్తు ప్రభువు ఎవరంట? మన రక్షణ. ఈజ్ ద లార్డ్ హ్యాస్ బికమ్ మై సాల్వేషన్ అని ఉంటుంది అనమాట. నిర్మకాండం వాళ్ళు ఎర్ర సముద్రాన్ని దాటేసి వచ్చినప్పుడు వాళ్ళు ఈ పాట పాడతారు. అందులో ఇలా ఉంటుంది అన్నమాట 15:2లో నిర్మకాండంలో, యెహోవాయే నా బలము, నా గానము, ఆయన నాకు రక్షణయు ఆయన అంటే గాడ్ హ్యాస్ బికమ్ మై సాల్వేషన్ అని ఇంగ్లీష్లో ఉంటుంది. ద లార్డ్ ఇస్ మై స్ట్రెంగ్త్ అండ్ మై సాంగ్ అండ్ హీ హాస్ బికమ్ మై సాల్వేషన్. కీర్తనలో 118:14లో కూడా ఆయన నాకు రక్షణాధారం, ఆయన ఇంగ్లీష్లో హీ హాస్ బికమ్ మై సాల్వేషన్ అని ఉంటుంది అనమాట. ఆయన ఆయన son became servant, human. Son became son of God, became son of man. Son of man became servant. Servant became sin for us. And for ఎందుకు సిన్గా అయ్యాడంటే ఆయన మనల్ని సాల్వేషన్లోకి నడిపించడానికి, రక్షణలోకి మనం నడిపించడానికి he became sin. He has become our salvation అనమాట. ఆయన పాపంగా మార్చబడ్డాడు. ఎందుకంటే మనము ఆ రక్షణ అనుభవించడానికి, for us to be saved he become sin అనమాట. అయితే నేను ముగించేస్తాను, నా ప్రసంగం అయిపోయింది. ఒక్క ప్రశ్నతో నేను ముగిస్తాను. ఏమనంటే, ఒకనొక సందర్భంలో యోహాను 12:42 తీసి చదువుతాం ఒకసారి చివరిగా. యోహాను 12:42. యేసుక్రీస్తు ప్రభువారు యోహాను 12:42 యేసుక్రీస్తు ప్రభువారు చాలా అద్భుతాలు చేస్తారు. ఆయన చాలా గొప్పవాడని ఉన్న వాళ్ళకి తెలిసింది. ఆయన మనిషి కాడు, సంథింగ్ ఈజ్ డివైన్ అని అర్థమవుతుంది. అర్థమైనా సరే కొంతమంది ఆయన్ని అంగీకరించడం. యోహాను 12:42లో ఎలా ఉంటుంది, ఆయనను అధికారుల్లో కూడా అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి కానీ సమాజంలో నుండి వేలివేయబడుతురేమో అని పరిచయులకు భయపడి వారు ఒప్పుకొనలేదంటే. యేసుక్రీస్తు ప్రభువు వారిని వాళ్ళు ఒప్పుకోలేదంటే, ఎందుకంటే సమాజం నుంచి వెలివేయబడతారు. తర్వాత ఉండదు చూడండి, ఏమన్నట్టు వారు దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పును ఎక్కువగా అపేక్షించిరి. వాళ్ళకి మనుషులు ఎక్కువ దేవుడి కంటే. ఈ సమయంలో నేను ప్రశ్న అడగబోతున్నాను ప్రియమైన వారిని. సో వై ఆర్ నాట్ యాక్సెప్టింగ్ జీసస్? ఒకవేళ నువ్వు ఇంకా యేసుక్రీస్తు ప్రభువు వారిని అంగీకరించకపోతే, ఈజ్ ఇట్ బికాస్ యూ ఫియర్ సమ్వన్? నువ్వు ఎవరికైనా భయపడుతున్నావా? నువ్వు భయపడాల్సింది ఒక్కడికే, దేవునికి. మనిషినికి భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే యేసుక్రీస్తు చెప్తారు కదా, మన దేహాన్ని, మన శరీరాన్ని, మన ఆత్మని నశింపు చేసే శక్తి ఆయనకు ఉన్నది, దేవునికి ఉన్నది. మనిషికి ఎవరికి లేదు. మనిషి
అది కూడా దేవుని అనుమతి లేకుండా మనిషి ఎవరో మనల్ని ముట్టుకోలేరు. సో ఆ అధికారంలో కొంతమంది యేసుక్రీస్తు ప్రభు వారిని వదిలేస్తారు అన్నమాట. ఎందుకంటే వాళ్ళ మనుషులు మెప్పుకోరారు. చూడండి, ఆ యొక్క విత్తనాలు విత్తువాడు విసిరినప్పుడు, విత్తనాలు వేసినప్పుడు కొన్ని వచ్చి పక్షులు ఎత్తుకెళ్ళిపోతాయి. కొన్నిసార్లు అదేమో ముళ్ళ కంప వల్ల అది ఎదగక అణచబడుతుంది. ఇంకొన్ని మొక్కలేమో మొలుస్తాయి, కానీ బండలో ఉన్న నీళ్లు లేక ఎండకి ఎండిపోతాయి. అయితే కొన్ని విత్తనాలు 30 దంతలు 60 దంతలు 100 దంతలు ఫలించినట్లు మంచి నేలలో పడతాయి. సో నేను చెప్పేది ఏంటంటే, మనకి ఈ లోకంలో ఇక్కడ వీళ్ళకి పరిశీలనకి అడ్డొచ్చినట్టు అనేక అడ్డొస్తాయి. అయితే దేవుని మెప్పించడమే చాలా ఇంపార్టెంట్ అయింది అనేది మీరు జ్ఞాపకం చేసుకోండి. మనుషులు ఈ లోకంలో ఉంటారు, ఈరోజు ఉంటారు, ఈరోజు వెళ్ళిపోతారు, కానీ నిత్యం మనం ఉండాల్సింది దేవునితోనే. ఐదర్ దేవునితోనన్నా ఉంటాం నిత్యం, లేదా నరకంలోనన్నా ఉంటాము. సో మనుషులు మన నరకమైన పరలోకమైన అది నరకమైతే ఎవరో మన కూడా వచ్చిన వాళ్ళు మనతో పాటు శిక్ష అనుభవించారా కూడా ఉన్నారు అనుకోవడానికి లేదు. ఎవరి శిక్ష వాళ్ళు అనుభవించాల్సింది. సో జీసస్ ఈజ్ నాట్ ఓన్లీ దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పును ఎక్కువగా అపేక్షించాలని ఉంటుంది. ప్రియమైన వాళ్ళారా, ఈరోజు నేను ఈ ప్రశ్న అడుగుతాను. మీరు ఎవరికైనా భయపడుతున్నారేమో ఇంకా యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించడానికి, ఇంకా ఆయన హృదయంలోకి తీసుకోవడానికి, ఇంకా ఆయన రక్తంలో కడగబడటానికి మీరు ఇంకా వెనకడుగు వేస్తున్నారేమో, మీరు ఒకసారి పరీక్షించుకోండి అని నేను జ్ఞాపకం చేస్తున్నాను. చిన్న ప్రార్థన చేసి మనం ముగించుకుందాము. పరిశుద్ధుడా, గొప్ప దేవ, తండ్రి దేవ, నీకు వేలాది వందనాలు నాయన, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నాయన. తండ్రి ప్రభా, తండ్రి విత్తబడిన వాక్యం బట్టి తండ్రి నీకు వందనాలు నాయన. తండ్రి దేవ, తండ్రి విత్తబడిన వాక్యం నాయన తండ్రి దేవ, సాతాను నాయన అపవాది ఎత్తుకుపోకుండా నాయన తండ్రి దేవ, తండ్రి ప్రభా మరి నీవు వాళ్ళ హృదయంలోనైనా తండ్రి దేవ వాక్యము విత్తబడిన తండ్రి అది మొలచడానికి తండ్రి దేవ మీరు సహాయం చేయండి నాయన తండ్రి ప్రభా. తండ్రి ముళ్ళు లాంటివి అవి నాయన తండ్రి దేవ వాళ్ళ హృదయంలో పడిన వాక్యం నాయన తండ్రి దేవ విని వాళ్ళ హృదయంలో అవి అమర్చబడకుండా నాయన తండ్రి దేవ, అలాగే బండ నేలలో పడకుండా నాయన తండ్రి దేవ, ఒకవేళ వాళ్ళ హృదయం బండగా ఉంటాయనైనా తండ్రి దేవ, నీవే తండ్రి నీవు నా వాక్యం సుత్తి వంటిది కాదని నీ వాక్యం సెలవిస్తుందండి. నీ సుత్తి వంటి వాక్యంతో అగ్ని వంటి వాక్యంతో తండ్రి వాళ్ళ హృదయాన్ని బదలుకొట్టండి నాయన తండ్రి దేవ. నీ యొక్క సత్యాన్ని నాయన తండ్రి దేవ ఇంకా తెలుసుకున్న వాళ్ళు తెలుసుకోవడానికి తండ్రి దేవ సహాయం చేయండి నాయన తండ్రి దేవ. అంటే ఆ యొక్క విత్తనాలు అయిన తండ్రి దేవ మంచి నేలలో పడిన ఆయన తండ్రి దేవ 30 దంతలు 60 దంతలు 100 దంతలు ఫలం ఇచ్చడానికి సహాయం చేయండి ఆయన తండ్రి దేవ. తండ్రి విని వాళ్ళు ఇంకెవరైనా వారు మనసు పొందన వాళ్ళు ఏంటనే దయచేసి తండ్రి దేవ, పరిశుద్ధాత్మ దేవ వాళ్ళ హృదయాలు కదల్చండి ఆయన తండ్రి దేవ, మారు మనసు పొందడానికి సహాయం చేయండి ఆయన. ప్రభా, నీవు 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చింది నాయన తండ్రి దేవ, శిలువలో చనిపోవడానికి నాయన తండ్రి దేవ. తండ్రి మేము చదువుకున్నట్లయినా తండ్రి దేవ, తండ్రి మారు మనసు పొంది నిన్ను అంగీకరించిన వారికి నీ నీతిని ఆపాదించబడుతుందని తండ్రి దేవ. ఇప్పుడే 2 కొరింథీ 5:21 తండ్రి దేవ చదువుకున్నాడని తండ్రి దేవ. ఆయన తండ్రి దేవ, మీరు మా పాపం మోసాలు కాబట్టి నాయన తండ్రి దేవ, తండ్రి దేవ అంగీకరించిన వాళ్ళందరూ నాయన తండ్రి దేవ నిన్ను తండ్రి నీ యొక్క నీతిని తండ్రి వాళ్ళకి ఆపాదించమని ప్రార్థిస్తూ సమస్తం మీ యొక్క చేతిలో పెట్టుకుంటున్నాను తండ్రి దేవ. ఈ యొక్క వాక్యం నాయన తండ్రి దేవ 30 దంతలు 60 దంతలు 100 దంతలు ఫలాన్ని ఇవ్వడానికి సహాయం చేయమని, ఇక ముందు జరగబోయే ప్రోగ్రాంలో కూడా మీరు కృప చూపించి సహాయం చేయమని సమస్తం మీ చేతిలో పెట్టుకుంటాం. యేసు అతి పరిశుద్ధమైన నామమున అడిగి ప్రార్థించి బ్రతిమాలు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.